ఇప్పుడు ఒబెసిటీ అంటే ఇప్పుడు బాడీ మొత్తం ఒకలా ఉంటే దాన్ని ఒబెసిటీ అంటామా, లేదా పొట్ట మాత్రమే కొందరికి పెద్దగా ఉంటుంది వాళ్ళని ఒబెసిటీ అనమా? రైట్, ఓకే, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే డాక్టర్లు మేము కూడా ప్యారాటీ సర్జన్స్ అందరు వరల్డ్లో ఉండే ఒబేసిటీ వాళ్ళు, మెటబాలిక్ ఫిజిషియన్స్ అంతా తప్పులు చెప్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు 20 ఏళ్ళుగా కొట్లాడుతున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ యువర్ వెయిట్. వెయిట్ ఉండి బిఎంఐ క్యాల్కులేషన్ ఉన్నది, హైట్ వెయిట్, ఇప్పుడు వెయిట్ బై హైట్ స్క్వేర్ అనుకో, అది వేస్ట్. దానివల్ల ఎందుకంటే యూనిఫామ్గా ఉంటాడు వాడు, పెద్ద పొడుగ్గా ఉండేవాడు యూనిఫామ్గా ఉంటే ఉంటాడు, బాగానే ఉంటాడు. పట్టున్నదే అది తప్పు. మామూలుగా అయితే యూకే వెస్ట్రన్ వరల్డ్లో అయితే 40 వస్తే 40 ఇంచెస్ ఉన్నామనుకో మగవాళ్ళు, 35 ఆడవాళ్ళు ఉన్నింది అనుకో వేస్ట్ సైజు, దే ఆర్ కాల్డ్ ఒబీస్. అండ్ సివియర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ అదర్ complications like diabetes, blood pressure, sleep apnea, asthma, everything. పొట్ట వల్ల. ఎందుకంటే దాని లోపల హార్మోన్స్, మనం ఇండియాకు ఇంకా తక్కువ, మనది 80 సెంటీమీటర్స్ అంటే 31 పాయింట్ ఎంతో ఉంటుంది ఏది ఇంచెస్ ఉమెన్ వేస్ట్. అంత పైన ఉంటే నీకు జబ్బులు వస్తాయి. మగవాళ్ళకు వాళ్ళకి ఏమంటే 90 సెంటీమీటర్స్, 90 సెంటీమీటర్స్ అంటే ఒక 36 ఇంచెస్ అంతే. కాబట్టి ఎందుకంటే లోపల బయట ఉండే ఇది కాదు, స్కిన్ పైన ఉండే ఫ్యాట్ కాదు, ఆ ఫ్యాట్ తీసేది బాగా అయిపోతానంటే అది లైపోసక్షన్. లైపోసక్షన్ అంటే ఆ ఫ్యాట్ని తీయడం, దానివల్ల ఏమి రాదు, అది కాస్మెటిక్. లోపల కడుపు లోపల ఫ్యాట్ ఉంటుంది, అదేంటి లివర్ చుట్టూ మన యొక్క ఈ అన్నవాక అంతా ఏది జజనము, ఐలియము, స్మాల్ బౌల్ అన్నిటి చుట్టూ, కిడ్నీ చుట్టూ ఎక్కడ చూసినా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది. లివర్ ఇట్ సెల్ఫ్ దాని లోపల ఫ్యాటీ లివర్ అంటారు. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఈ ఇంకోటి మొమెంటం అని ఉండదు, అది కూడా చాలా లావ్ అయిపోతుంది. అది మంచిగా చేస్తుంది మామూలుగా, కానీ ఇప్పుడు చెడ్డ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ సెన్సిటైజింగ్ హార్మోన్స్ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ హార్మోన్ ఎక్కువైపోయి అందరికి డయాబెటీస్ వస్తుంది. దానివల్ల పీసీఓఎస్, మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్, ఏంటంటే పేర్లు అన్నీ అయ్యాయి. ఇన్ఫ్లమేటరీ, హోల్ బాడీ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్.